శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీ అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వశీకరణ మంత్రం అన్నమాట. ఇది పాతకాలం నాటి వశీకరణ మంత్రం మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి, ఎలా జపించాలనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా వివరిస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. చాలామంది భార్యాభర్తల మధ్య గొడవల వల్ల విడిపోతూ ఉన్నారు. అలా కాకపోయినా ప్రేమించిన వాళ్ళు కూడా విడిపోతున్నారు. అలాగే మనకు శత్రువులైన వారు మన మీద పగబట్టి ఉంటారు కదా. అంటే మనకు వాళ్ళ మిత్రులు ఒకప్పుడు, కానీ ఏదో ఒక కారణాల వల్ల శత్రువులుగా మారుతూ ఉన్నారు. వాళ్ళు మంచిగా మారాలి, మీతో ఇంతకు ముందులా స్నేహంగా ఉండాలని అనుకున్నా, లేదు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి చిన్న చిన్న వాటికి ఇప్పుడు కాలంలో విడిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా చక్కగా పనిచేసేటటువంటి ఒక పవర్ఫుల్ వశీకరణ మంత్రాన్ని తెలియచేయబోతున్నాను. ఇది పాతకాలం నాటి మన పురాణాల్లో, గ్రంథాల్లో ఉన్నటువంటి, అంటే అందులో ఒకటైనటువంటి ఒక మంత్రాన్ని మీకు నేను తెలియచేయబోతున్నాను. అయితే మీకు స్క్రీన్ పైన వివరంగా ఈ మంత్రాన్ని ఇస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నిసార్లు జపించాలనేది కూడా చెప్తాను. అలాగే ఏ సమయంలో జపించాలనేది కూడా చెప్తాను. దీనికి నియమాలు అనేటటువంటివి ఏమీ లేవు. అయితే మీరు మనస్ఫూర్తిగా ఈ ఒక్క దేవుణ్ణి, ఈ ఒక్క అమ్మవారిని నమ్ముకుంటూ, తల్లి మీరే నాకు సహాయం చేయాలంటే తప్పకుండా ఆ తల్లి మీకు సహాయం చేస్తుంది. ఆ తల్లి సహాయం చేస్తుందని నమ్మకం వస్తే కనుక మీరు మంత్రోపదేశం చేసినట్లయితే మీకు వితిన్ 1 అవర్లో కోరుకున్న వ్యక్తి మీ వశమవుతారు. మీ మధ్య ఉండేటటువంటి దూరాల మొత్తం అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అంతకు ముందులా సన్నిహితంగా, స్నేహంగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంది. 100% మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. 1 అవర్లోనే తెలిసిపోతుంది. అంటే 60 నిమిషాల్లో ఒక అద్భుతమైన వశీకరణమైన మంత్రం అనేది తెలిసిపోతుంది. అయితే చెడు ప్రయోగాల కోసం, వేరొకరి జీవితాల్లోకి వెళ్ళి వేరొక జీవితాలు నాశనం చేయడం కోసం లాంటివి కాకుండా, మీకు సంబంధించి మీరు ఎవరి గురించి అయితే చెయ్యాలి, మాట్లాడాలి, కలిసి ఉండాలి అనుకుంటున్నారో కేవలం వారి కోసం మాత్రమే ఈ యొక్క ప్రయోగాన్ని చేయండి. అంతే తప్ప బయట వారి కోసం చేసి మాకు ఫలితం రాలేదు, మేము ఫలితం పొందలేదని బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి. ఈ పరిహారాన్ని మీరు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి, అంటే 5 లోపల చేసుకోవచ్చు. లేదు మాకు ఆ సమయంలో కుదరదు అనుకుంటే సాయంత్రం పడుకోబోయేటప్పుడైనా సరే చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించినట్లయితే కనుక మీకున్నటువంటి, అంటే ఎవరితో అయితే మీరు విడిపోయి ఉన్నారో వారిని ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ వాళ్ళు మీ దగ్గరికి రావడం అనేది 60 నిమిషాల్లో మీకు ఫలితం అనేది కనిపిస్తుంది. నమ్మకం ఉంచేయండి. అలాగే ఈ మంత్రాన్ని జపించే ముందు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని వారితో మీరు గడిపిన ఆనంద క్షణాలు కానీ, వారు మీతో ఉన్నటువంటి సన్నిహిత్యం గురించి కానీ ఒక 5 నిమిషాల మనసులో మననం చేసుకోండి. మళ్ళీ మీరు తిరిగి కలుసుకోవాలని, ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలి అనేటటువంటిది ఒక్కసారి మీ మనసులో ఊహించుకొని ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి ఈ మంత్రాన్ని చాట్ చేయండి. అంటే క్లియర్గా ఇస్తున్నాను, తప్పు అనేది పోకుండా జపించడానికి ప్రయత్నం చేయండి. తప్పులు పోయినా ఫలితం అనేది మనకి చక్కగా రాదు. అందుకే తెలుగులో ఇవ్వడం జరిగింది, గమనించండి. ఓం హ్రీం హైం శ్రీం గం నమో. ఇక్కడ నమో అనేది ఇవ్వడం జరిగింది కదా. ఆ ప్రదేశంలో మీరు ఎవరి గురించి అయితే ఈ యొక్క వశీకరణం చేస్తూ ఉన్నారో ఆ ఎదుటి వ్యక్తి పేరు అనేది జపించాలి. ఆ నమో అనే పదం దగ్గర పేరు జపించండి. ధర ధర జన వశీకరణ స్వాహ. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం హ్రీం హైం శ్రీం గం గం పేరు తర్వాత ధర ధర జన వశీకరణ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం గం గం పేరు తర్వాత ధర ధర జన వశీకరణ స్వాహ
అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చక్కగా ఇచ్చాను చూడండి. స్క్రీన్ మీద చూస్తూ ఇలాంటి ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పినట్టుగా జపించండి. అద్భుతమైనటువంటి ఆది కాలం నాటి పురాతనమైనటువంటి వశీకరణ మంత్రాన్ని ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యను తీర్చి, మీరు ఏ కారణం చేతైతే విడిపోయారో ఆ కారణాన్ని తొలగింపచేసి ఎప్పుడు కూడా కలిసి ఉండేలా చేసే అద్భుతమైనటువంటి వశీకరణ మహామంత్రం అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఈ మంత్రాన్ని మీరు ఎక్కువ సార్లు అయితే జపించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి జపిస్తే సరిపోతుంది. లేదు సమస్య తీవ్రమైనది, మేము ఇంకా విడిపోవడం అనుకున్న వాళ్ళైతే కనుక 28 సార్లు కానీ 21 సార్లు కానీ మంత్రాన్ని జపించుకోవచ్చు అనమాట. అయితే ఈ మంత్రాన్ని జపించిన ముందు జపించిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మీరు వారితో సన్నిహితంగా ఉన్నది, సంతోషంగా గడిపిన క్షణాలనేది గుర్తు చేసుకొని మీరు ఈ మంత్రాన్ని వారు మీకు వశీకరణ ద్వారా స్వంతం కావాలని అంటే స్వాహ అని కోరుకుంటూ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేది 1 గంటలోనే వస్తుంది. ఇప్పుడైతే మీ అందరు కూడా క్లియర్గా వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. దీన్ని మీరు ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ పడుకోబోయే ముందు కానీ ఈ మంత్రాన్ని చాంట్ చేయండి. అలా చాంట్ చేయడానికి ప్రయత్నించండి. ఎలాంటి సందర్భంలో ఉన్నా సరే జపించవచ్చు, కానీ కొద్దిగా శుచిగా స్నానం చేసి చేయడానికి మాత్రం ప్రయత్నించండి కూడా. కొన్ని శుచి శుభ్రత అనేది పాటించడం వల్ల మనకి చాలా చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.